ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే జై గణేష మూవీ. ఈ మూవీలో హీరోకి నడుము కింద బాడీలో ఏ పార్ట్స్ పనిచేయవు. అందువల్ల హీరో ఎప్పుడూ వీల్ చైర్లోనే ఉంటాడు. ఇలా ఉన్న హీరో ఒక క్రైమ్ కేసుని ఎంక్వైరీ చేసి కిడ్నాప్ అయిన ఒక చిన్న పాపని ఎలా కనిపెట్టాడు అనేది ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి లేడీ లాయర్ దగ్గరకు వెళ్లి కలుస్తాడు. అప్పుడు లేడీ లాయర్ ఆ వ్యక్తిని చూసి త్వరలోనే నీ కొడుకుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి అని చెప్తుంది. నీ కొడుకు స్విగ్గీ జాబ్ చేస్తున్నా అని ఆ బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే పోలీసులు కనిపెట్టేస్తారు. బెయిల్ కూడా ఇవ్వకుండా జైలుకి పంపించి శిక్ష విధించేలా ఉన్నారు అని ఆ లేడీ లాయర్ చెప్తుంది. మేడం, మీరు అలా మాట్లాడకండి. నా ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవటం చూసిన నా కొడుకు, నాన్న నేను కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ స్విగ్గీలో పనిచేస్తా అని చెప్పాడు. కానీ నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నా కొడుకుని అడిగితే కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేస్తే తీసుకువెళ్ళాను, కానీ నాకు ఈ డ్రగ్స్ గురించి ఏమీ తెలీదు అని అంటాడు. మేడం, మీరే ఎలా అయినా నా కొడుకుని కాపాడాలి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లాయర్, సరే మీరు వెళ్ళండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్తుంది. అదే రోజు నైట్ లాయర్కి జై గణేష అనే అకౌంట్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. తనకు వచ్చిన మెయిల్లో నిజానికి మీకు వచ్చిన ఆ కేసులో ఆ అబ్బాయి తప్పు ఏమీ లేదు. అసలు డ్రగ్స్ ఆ స్విగ్గీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయో, ఎవరు ఇదంతా చేశారో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వెంటనే తన టీంకి పిలిపించి చూపిస్తుంది. ఈ చిన్న డీటెయిల్స్ చాలు ఆ అబ్బాయిని మనం కాపాడొచ్చు అని అంటుంది. అయితే టీంలో ఉన్న ఒక అబ్బాయి, మీకు ఈ మెయిల్ ఎవరు పంపించారు అని అడుగుతాడు. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి పంపించాడు అని చెప్తుంది. నిజానికి ఎవరు పంపించారో లాయర్కి కూడా తెలీదు. వెంటనే లేడీ లాయర్ సైబర్ క్రైమ్ ఆఫీస్కి ఫోన్ చేసి, మీకు ఒక మెయిల్ ఐడి పంపిస్తాను, అది ఎవరిదో తెలుసుకొని నాకు చెప్పండి అని అంటుంది. అప్పుడే టైటిల్ పడుతుంది. మూవీలో హీరో పేరు గణేషన్ నిజానికి ఒక హ్యాకర్. ఇతను ఒక న్యూస్ కంపెనీలో డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. గణేషన్ బాగా రెడీ అయ్యి వాళ్ళ నాన్న పనిచేసే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా సేపు వాళ్ళ నాన్నతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇంకా అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళతాడు. తనతో పాటు పనిచేసే తన కొలీగ్ కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిని పరిచయం చేస్తాడు. గణేష్ తనకి హాయ్ చెప్పి డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి గణేష్ కాళ్ళని చూసి తన కొలీగ్ని తన కాళ్ళకి ఏమైంది అని అడుగుతుంది. తన కొలీగ్ తన కాలేజీకి వెళ్ళే టైంలో బైక్ మీద ఫాస్ట్గా వెళుతుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తన 2 కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి అని చెప్తాడు. ఆ మాటలు విని గణేషన్ బాధపడతాడు. తర్వాత గణేషన్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే ఒక సీనియర్ వచ్చి ఎమ్మెల్యే ఫ్రాడ్ చేశాడు అని ఆ ఎమ్మెల్యే ఫేస్ కనిపించకుండా ఒక ఆర్టికల్ రెడీ చేయాలి అని ఇద్దరు కలిసి ఆ ఆర్టికల్ను రెడీ చేస్తారు. అప్పుడు గణేషన్ తన సీనియర్ని ఎందుకు తన ఫేస్ని కనిపించకుండా వేయాలి అని అడుగుతాడు. అప్పుడు సీనియర్, నేను ఈ న్యూస్ వేయకుండా ఉండటానికి ఆ ఎమ్మెల్యేని 10 లక్షలు అడిగాను, సాయంత్రం వరకు చూస్తాను, 10 లక్షలు ఇస్తే సరే, లేకపోతే రేపటి న్యూస్లో ఫేస్ కూడా కనిపించేలా ఆర్టికల్ వేద్దాం అని చెప్తాడు. ఆ మాటలు విన్న గణేషన్ ఈ సీనియర్ కూడా పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు అని అనుకుంటాడు. ఇంకా తర్వాత తన పని చేసుకుంటాడు. తర్వాత గణేషన్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా ఇంతకు ముందు అన్యాయంగా కేసులో ఇరుక్కున్న ఒక అబ్బాయికి హెల్ప్ చేసి ఉంటాడు. ప్రజెంట్ ఆ అబ్బాయి రిలీజ్ అయ్యాడు అని ఆ న్యూస్ పేపర్లో ఉంటుంది. అది చూసిన గణేషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత గణేష్ దగ్గరకు ఆ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి వచ్చి, నువ్వు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటావు, నాతో పాటు సరదాగా మూవీకి వస్తావా అని అడుగుతుంది. గణేషన్, నాకు కూడా మూవీకి రావాలనే ఉంటుంది, నేను మూవీకి రావాలంటే నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకెళ్లాలని అంటాడు. ఎందుకంటే వీల్ చైర్తో థియేటర్లోకి వెళ్ళడం కష్టం కదా అని అంటాడు. ఇంకా అక్కడి నుంచి తన పని అయిపోయాక అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళి సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు. గణేష్ సెక్యూరిటీతో కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళుతుంటే అయాన్ అనే ఒక బాబు గణేష్ దగ్గరికి వస్తాడు. అయాన్ గణేషన్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. అయాన్ చిన్న బాబు,
అయినా గణేషన్తో చాలా క్లోజ్గా ఉంటాడు. తర్వాత అయాన్ గణేషన్తో కాసేపు మాట్లాడాక ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు గణేషన్ నాకు ఒక కిస్ ఇచ్చి వెళ్ళు అంటాడు. వెంటనే అయాన్ గణేష్ దగ్గరికి వెళ్ళి కిస్ పెట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. గణేషన్ ఇంకా రూమ్లోకి వెళ్ళి తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతాడు. గణేషన్కు ఎప్పటి నుంచో జై భీమ్ కార్టూన్ స్టోరీని రాయాలని అనుకుంటాడు. ఆ స్టోరీని రాయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు పక్క రూమ్లో నుంచి ఒక పెద్దగా సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటా ఆ సౌండ్స్ అని బయటకు వెళ్ళి చూస్తే తన ఫ్రెండ్స్ బాగా తాగి ఆ తాగిన మత్తులో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. గణేషన్ వాళ్ళని చూసి నేను వాళ్ళలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చాలా బాధపడతాడు. అది గమనించిన గణేషన్ ఫ్రెండ్స్ గణేషన్ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా మాతో పాటు డాన్స్ చేయి అని గణేషన్కి ఇష్టమైన ఒక సాంగ్ని ప్లే చేస్తారు. అయితే గణేషన్ మాత్రం ఎప్పుడు వాళ్ళ నాన్న బైక్ రిపేర్ సెంటర్కి వచ్చే ఒక అతను తన కాళ్ళ గురించి అడగడం, అలాగే ఆఫీస్లో పనిచేసే అమ్మాయి కూడా తన కాళ్ళ గురించి అడగటం, అలాగే తన ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయడం చూసి తనకు కాళ్ళు లేవని చాలా బాధపడతాడు. తర్వాత రోజు ఉదయం గణేషన్ నిద్రపోతూ ఉండగా అప్పుడు గణేషన్కి ఒక పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు. తను రాస్తున్న జై భీమ్ స్టోరీని పబ్లిష్ కంపెనీకి మెయిల్ చేసి ఉంటాడు. అందుకని గణేషన్ కాల్ చేసి నువ్వు రాసిన స్టోరీ చదివాము, మాకు బాగా నచ్చింది అని అంటారు. నువ్వు రాసిన ఆ స్టోరీ బుక్ని తీసుకొని ఒకసారి మా ఆఫీస్కి వస్తావా అని అడుగుతారు. దానితో ఇంకా గణేషన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. అలా ఆఫీస్ లోపలికి వెళ్ళే టైంలో తన వీల్ చైర్లో నుంచి కింద పడిపోతాడు. అది చూసిన ఆ ఆఫీస్లో పనిచేస్తున్న నిధి అనే అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి గణేషన్ని లేపి ఆ వీల్ చైర్లో కూర్చోబెడుతుంది. నిధి గణేషన్ని ఎవరు మీరు అని అడుగుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంది. అప్పుడు గణేషన్ నేను జై భీమ్ అనే ఒక స్టోరీని రాశాను. నైట్ మీ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది, స్టోరీ బుక్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు నిధి ఈ ఆఫీస్ నుండి కాల్ వెళ్తే అది నా నుంచే వెళుతుంది, కానీ నేను నిన్న ఎవరికి కాల్ చేయలేదు అని చెప్తుంది. అదే టైంలో నిధి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి గణేషన్ని చూసి గణేషన్ అంటే మీరే కదా అని అడుగుతుంది. మీరు రాసిన జై భీమ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది, నేనే ఇతన్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటుంది. ఆ మాటలు విని నిధి వాళ్ళ అమ్మతో నాకు చెప్పకుండా ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు అని అడుగుతుంది. అలా నిధికి వాళ్ళ అమ్మకి మధ్య కొంచెం గొడవ జరుగుతుంది. కానీ చివరికి నిధి వాళ్ళ అమ్మ మాత్రం నేను ఈ స్టోరీని పబ్లిష్ చేస్తాను అని గణేషన్ దగ్గర నుంచి ఆ స్టోరీ బుక్ని తీసుకుంటుంది. తర్వాత ఇంకా గణేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత గణేషన్ ఉండే అపార్ట్మెంట్ని చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్లో ఉండే అయాన్ అనే బాబు ఎమ్మెల్యే ఫస్ట్ వైఫ్కి పుట్టిన బాబు. అదే టైంలో ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అయాన్ని కలుసుకుంటాడు. అయాన్ వెంటనే తన ఫాదర్ని చూసి నాన్న మనం ఈరోజు మూవీకి వెళ్దాం అని అడుగుతాడు. ఆ మాటలు విని అయాన్ వాళ్ళ అమ్మ కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తుంది. సరిగా అదే టైంలో గణేషన్ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. గణేషన్ని చూసి అయాన్ పరిగెత్తుకుంటూ గణేష్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గణేషన్ నేను బాగున్నాను అని చెప్తాడు. అప్పుడు అయాన్ తన దగ్గర ఉన్న అంబ్రిల్లాని చూపించి ఇది ఎలా ఉంది, కొత్తగా కొన్నాను అని అంటాడు. అయితే ఇది నీ దగ్గర పెట్టుకో, బయట వర్షం పడేలా ఉంది, బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అయితే అయాన్ మాత్రం అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో ఎమ్మెల్యే గణేష్ని చూసి హాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొక పక్క గణేష్ ఇచ్చి వెళ్ళిన స్టోరీ బుక్ని నిధి ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఆ బుక్లో ఉన్న స్టోరీ ఒక చిన్న పిల్లాడికి సంబంధించింది. ఆ చిన్న పిల్లాడి ఎవరో కాదు, గణేషనే. అందుకే గణేషన్ తనకి తాను ఒక సూపర్ హీరో అనుకొని జై గణేష అనే టైటిల్ని పెట్టి ఉంటాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. కాలేజ్ డేస్లో వాళ్ళ నాన్న బైక్ మీద స్పీడ్గా వెళ్ళి తన 2 కాళ్ళు ప్యారలైజ్ అవుతాయి. గణేషన్ అలా ఉండలేక బాధపడుతూ ఒక చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న గణేషన్ వాళ్ళ నాన్న తనని మోటివేట్ చేస్తాడు. నీకు లెగ్స్ మాత్రమే పనిచేయడం లేదు, నీకు మంచి మనసు, మంచి బుద్ధి కూడా ఉన్నాయి అని చెప్తాడు.
గణేషన్కి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండటంతో తనని ఒక గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ చేపిస్తాడు. అయితే గణేషన్కు తనకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్తో గ్రాఫిక్ డిజైన్తో పాటు ఎథికల్ హ్యాకింగ్ కూడా నేర్చుకుంటాడు. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఈ విషయాలు అన్నీ బుక్లో చదివిన నిధి స్టోరీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అదే టైంలో లేడీ లాయర్ గణేషన్కు కాంటాక్ట్ అవుతుంది. గణేషన్ వాళ్ళ ఇంటికి వచ్చి గణేషన్ వాళ్ళ నాన్నతో కేసు గురించి గణేషన్ గురించి మాట్లాడుతుంది. మరొక పక్క నిధి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి నేను ఆ స్టోరీ చదివాను, నాకు బాగా నచ్చింది, వెంటనే మనం ఈ స్టోరీని పబ్లిష్ చేద్దాం అని చెప్తుంది. అప్పుడే ఆ మాటలు విన్న నిధి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి రాసిన స్టోరీ సేమ్ మీ నాన్న రాసిన స్టోరీస్ లానే ఉన్నాయి, మీ నాన్న నాకు గుర్తుకు వస్తున్నారు అని అంటుంది. దానితో నిధి వెంటనే వాళ్ళ అమ్మతో ఆ గణేషన్ వెంటనే మళ్ళీ మన ఆఫీస్కి పిలిపించు అని చెప్తుంది. ఆ మాటలు విన్న నిధి వాళ్ళ అమ్మ మొన్న తను వచ్చినప్పుడు తన స్టోరీస్ చెయ్యను అని చాలా కోపంగా మాట్లాడావు, ఇప్పుడేమో నువ్వే రమ్మంటున్నావు అని అంటుంది. ఇంకొక పక్క ఆ లేడీ లాయర్ గణేశంతో నా కంప్యూటర్లో నుంచి ఒక పొలిటికల్ లీడర్ ప్రైవేట్ వీడియోస్ లీక్ అయ్యాయి, నువ్వు వెంటనే వాటిని వెతికి డిలీట్ చేయాలి అని అంటుంది. నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను అని చెప్తుంది. అప్పుడు గణేష్ నాకు ఎంత డబ్బు ఇచ్చినా నేను అలాంటి పనులు చెయ్యను, ఎందుకంటే నేను ఒక ఎథికల్ హ్యాకర్ని, అలాంటి ఫ్రాడ్ వర్క్ నేను చెయ్యను అని చెప్తాడు. తర్వాత ఆ లేడీ లాయర్ సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది. తర్వాత భోజనం చేసే టైంలో గణేషన్ వాళ్ళ నాన్న గణేశంతో ఆ లేడీ లాయర్ వర్క్ ఏదో చేస్తే డబ్బులు ఇస్తాను అని అంటుంది కదా, ఆ పని ఏదో చెయ్యొచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న గణేషన్ నాకు అలాంటి పని చేయడం ఇష్టం లేదు అని చెప్తాడు. తర్వాత గణేష్ మళ్ళీ తనకి కాళ్ళు లేకపోవడం గుర్తు చేసుకొని ఏడుస్తాడు. మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళి తనని మోటివేట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు గణేషన్ ఎక్కడికో వెళుతూ ఉండగా నిధి వచ్చి గణేశంతో మీరు రాసిన స్టోరీ నాకు బాగా నచ్చింది, మొన్న తిట్టినందుకు సారీ, నేను కూడా తుంబి అనే ఒక స్టోరీని రాశాను, మీరు పర్మిషన్ ఇస్తే మీ జై గణేష స్టోరీని నా తుంబి స్టోరీతో పాటు యాడ్ చేసి పబ్లిష్ చేస్తాను అని అంటుంది. బాగా ఫేమస్ అవుతుంది, మీరు ఒప్పుకోండి అని అడుగుతుంది. వెంటనే గణేశం సరే అని చెప్తాడు. నిధి వెంటనే తుంబి స్టోరీని జై గణేష్తో పాటు యాడ్ చేసి పబ్లిష్ చేస్తుంది. దాన్ని చదివిన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చిన్నప్పుడు పాడుకునే పాటలు పవర్ రేంజర్స్, బెంటన్ పాటలు కూడా పాటకు జై గణేష స్టోరీని చదువుతారు. తర్వాత నిధి ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి గణేషన్కి ఫోన్ చేస్తుంది. నిజానికి గణేష్ నైట్ టైంలో ఒక డిటెక్టివ్గా పనిచేస్తూ న్యూస్లో వచ్చే ఒక క్రైమ్ని కనిపెట్టి వాళ్ళని పోలీసులకు అప్పగిస్తాడు. లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం లేడీ లాయర్కి చెప్పి ఆ ఐడియాస్తో వచ్చే థాట్స్ మీద కూడా బుక్స్ రాస్తూ ఉంటాడు. సేమ్ అలానే చేస్తున్నప్పుడు ఈరోజు ఏమైనా క్రైమ్ బయటపడుతుందా అని చూస్తూ ఉంటాడు. అప్పుడే గణేషన్కి ఒక విషయం గురించి తెలుస్తుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఒక రౌడీ గ్యాంగ్ ఇంటికి తిరిగి దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే, ఎంపీ ఇంటికి వెళ్ళి బ్లాక్ మనీని హ్యాక్ చేస్తున్నారు, మీరు త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని చెప్తాడు. మీరు ఎవరు అని పోలీసులు గణేషన్ని అడుగుతారు. గణేషన్ నెక్స్ట్ ఎవరింట్లో ఆ గ్యాంగ్ దొంగతనం చేయబోతున్నారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ గణేషన్ న్యూస్ పేపర్ చూస్తుంటే పోలీసులు ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ని పట్టుకున్నారు అని రాసి ఉంటుంది. అసలు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు అని చెక్ చేయగా నిజానికి పోలీసులు అసలైన కిల్లర్స్ని అరెస్ట్ చేయకుండా వేరే చిన్న దొంగల్ని అరెస్ట్ చేస్తారు. అది కనిపెట్టిన గణేషన్ మళ్ళీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మీరు అసలైన దొంగల్ని అరెస్ట్ చేయకుండా వేరే అతన్ని అరెస్ట్ చేశారు, తను కూడా దొంగే, కానీ అతను అన్ని ఇళ్లల్లో దొంగతనం చేయలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీసులు గణేషన్తో మీరు ఎవరు, ఎందుకు మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నారు, పోలీసులకు ఎవిడెన్స్ దొరకకుండా ఎవరిని అరెస్ట్ చేయరు, ఇంకేమైనా మీరు చెప్పాలి అనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి, లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే గణేషన్ చాలా బాధపడి
ఆ లేడీ లాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ లేడీ లాయర్ ఈ విషయంలో మనం ఏం చేయలేము అని అంటుంది. దానితో గణేశన్ బాధపడుతూ తన అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అయాన్ పరిగెత్తుకుంటూ గణేష్ దగ్గరకు వచ్చి ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతాడు. ఈరోజు నా బర్త్డే, ఈవినింగ్ నువ్వు పార్టీకి రావాలి అని అంటాడు. అయితే గణేశన్ మాత్రం నేను ఈరోజు రాలేను అని అంటాడు. అయాన్ మాత్రం వినిపించుకోకుండా నువ్వు పార్టీకి రావాల్సిందే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గణేశన్ కూడా చాలా బాధపడుతూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ గణేశన్ అయాన్ బర్త్డే పార్టీకి వెళ్తాడు. అక్కడ ఎమ్మెల్యే చూసి మీరు పిలవకుండానే పార్టీకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి వికలాంగులు బయటికి రావాలి. మీరు పైకి వస్తే ఇంకొకరికి ఆదర్శంగా ఉంటారు అని అంటాడు. ఆ మాటలు విని బాధతో గణేశన్ బయటికి వెళ్ళిపోతుంటే అయాన్ అక్కడికి వచ్చి గణేశన్ని చూసి ఏంటి బర్త్డే పార్టీకి వచ్చి విష్ చేయకుండా వెళ్ళిపోతున్నావు, ఇంతకీ నా గిఫ్ట్ ఏది అని అడుగుతాడు. దానితో గణేశన్ నీకు గిఫ్ట్ తీసుకురాలేదు అని హ్యాపీ బర్త్డే చెప్పి వెంటనే తన పాకెట్లో ఏదో వెతుకుతూ ఉంటాడు. వెంటనే అయాన్ గణేష్ పాకెట్లో చేయి పెట్టి ఒక బబ్లికమ్ని తీస్తాడు. నాకు ఇది చాలు అని అంటాడు. గణేశన్ సరే నాకు కొంచెం పని ఉంది అని ఇంటికి వెళ్తాడు. అయితే అదే టైంలో నిధి గణేశన్కి ఫోన్ చేసి మీరు రాసిన స్టోరీ ఫేమస్ అవడం కోసం నేను చాలామంది ఇన్వెస్టర్లతో మాట్లాడాను. వాళ్ళలో ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేశాడు. రేపు ఉదయం 9 గంటలకి వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది. గణేశన్ నేను కూడా వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉండగా వెనక నుంచి గణేశన్ వీల్ చైర్ని ఒక కార్ గుద్ది అక్కడ నుంచి ఆగకుండా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అయితే ఆ కారులో అయాన్ ఉంటాడు. అది చూసిన గణేశన్ చాలా పెద్దగా అరుస్తూ ఉంటాడు. అయితే ఆ కారు మాత్రం ఆపకుండా స్పీడ్గా వెళ్తూనే ఉంటుంది. గణేశన్ అరుపులు విని కూడా ఎవరు బయటికి రారు. దాంతో గణేశన్ ఆ కారు నెంబర్ని, ఆ కారులో ఉన్న అతని టాటూని నోట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చి గణేశన్ని కలుస్తారు. వెంటనే గణేశన్ జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. తర్వాత ఎస్ఐ వెంటనే ఒక టీంని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వెంటనే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గరికి గణేష్ని కూడా తీసుకెళ్తారు. మీరు ఏం చూసారో క్లియర్గా చెప్పండి అని అడుగుతారు. గణేశన్ ఆ కారు నెంబర్, అతనికి ఉన్న టాటూ గురించి చెప్తాడు. ఈ డీటెయిల్స్ అన్ని యూజ్ చేసి వెంటనే ఆ కారు ఎక్కడ ఉందో కనిపెడతారు. ఆ కారు ఉన్న ప్లేస్కి వీళ్ళు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. అయితే ట్విస్ట్ ఏంటి అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆ కారుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. దానితో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అదే టైంలో పోలీస్ చీఫ్ గణేశన్ని చూసి మీరు చూసిన డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్పండి, నేను ఒక ఆర్టిస్ట్ని పిలిపించి అతన్ని పిక్చర్ని డ్రా చేపిస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న గణేశన్ వేరే ఎవరో ఎందుకు, నేనే డ్రా చేస్తాను అని చెప్పి వెంటనే పిక్చర్ని డ్రా చేస్తాడు. దానితో పోలీసులు ఆ పిక్చర్ని వాళ్ళ డేటాబేస్లో ఉన్న క్రిమినల్స్తో మ్యాచ్ చేసి చూస్తారు. కానీ ఆ పిక్చర్ వాళ్ళ దగ్గర ఉన్న ఏ క్రిమినల్ పిక్చర్తోనూ మ్యాచ్ అవ్వదు. దానితో అక్కడ ఉన్న పోలీస్ చీఫ్ వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని గణేష్కి చూపించి దీనిలో నువ్వు చూసిన కిడ్నాపర్ ఉన్నాడేమో చూసి చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ ఫుటేజ్ని బాగా వెతికి ఆ కారులో ఉన్న వ్యక్తి మాస్క్ పెట్టుకొని అయాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వ్యక్తిని గుర్తించి వెంటనే ఆ పోలీస్ చీఫ్కి చూపిస్తాడు. ఆ పోలీస్ చీఫ్ వెంటనే వాళ్ళ టీంలో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్కి చూపించి గణేశన్ చూపించిన వ్యక్తిని ట్రేస్ చేయండి, అతని ఫుల్ ఫేస్ కావాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అతను మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, అతని ఫేస్ కొంచెమే కనిపిస్తుంది, అతని ఫుల్ ఫేస్ ఉంటేనే ట్రేస్ చేయగలం అని చెప్తుంది. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి ఏఐని యూజ్ చేసుకొని కనిపెట్టవచ్చా అని అడుగుతాడు. వెంటనే ఆ లేడీ పోలీస్ మాత్రం అది సాధ్యం కాదు అని అంటుంది. అక్కడే ఉన్న గణేశన్ మాత్రం నేను ట్రై చేస్తాను అని చెప్పి అతి కష్టం మీద ఆ కిడ్నాపర్ ఫోటోని ట్రేస్ చేసి కనిపెడతాడు. అది చూసిన ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ గణేష్ని చూసి జలసీగా ఫీల్ అవుతుంది. సరిగ్గా అదే టైంలో కిడ్నాపర్ ఎఫ్ఎంలో తమిళ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కిడ్నాపర్ నేనే, ఆ ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేశాను,
నా పేరు మోహన్ సెల్వరాజ్. మీరు ఎంత వెతికినా ఆ బాబు మీకు దొరకడు. నా కూతుర్ని హింసించి చంపిన ఆ ఎమ్మెల్యేని నేను ఊరికి వదిలిపెట్టను. మీకు 12 గంటల సమయం ఇస్తున్నాను. ఈ లోపలే ఆ బాబుని పట్టుకోండి అని చెప్పి ఆ కిడ్నాపర్ ఫోన్ కట్ చేస్తాడు. అదే టైంలో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అసలు ఆ మోహన్ సెల్వరాజ్ ఎవరు అని కనిపెట్టి అతని ఫోటోని గణేష్కి చూపిస్తుంది. గణేషన్ కూడా ఇంతకు ముందు అదే పిక్చర్ని డ్రా చేస్తాడు. గణేషన్ తన ఫోటోని బాగా చూసి ఇతను నాకు బాగా తెలుసు అని చెప్తాడు. గణేషన్ వెంటనే తన వాచ్లో 12 అవర్స్ సెట్ చేసుకొని మోహన్ సెల్వరాజ్ గురించి మొత్తం పూర్తిగా తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. నిజానికి మోహన్ సెల్వరాజ్కి అమ్మ, నాన్న, అక్క, చెల్లి అంటూ సొంత వాళ్ళు ఎవరు ఉండరు. చిన్న వయసు నుంచి ఒక ఆర్ఫనైజ్ లో పెరిగి పెద్దవాడయ్యి ఆ తర్వాత కేరళకి వచ్చి సెటిల్ అయ్యి అక్కడే ఒక అనాథను చూసి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. మోహన్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప నుంచి రోజు బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మోహన్ చాలా సార్లు ఆ చెత్త కుప్ప గురించి ఆ ఊరి ఎమ్మెల్యేకి చాలా సార్లు కంప్లైంట్ చేస్తాడు. కానీ తను ఏమీ పట్టించుకోడు. అలా మోహన్ సెల్వరాజ్ ఫ్యామిలీ ఆ స్మెల్ని పీల్చి సెల్వరాజ్ భార్య చనిపోతుంది. మరికొన్ని రోజులకి సెల్వరాజ్ పాప కూడా అనారోగ్యం బారిన పడుతుంది. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం అసలు ఏమీ పట్టించుకోడు. కొన్ని రోజుల తర్వాత సడన్ గా సెల్వరాజ్ పాప కూడా చనిపోతుంది. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అందుకే మోహన్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు. అయితే మోహన్ పాప చనిపోవడానికి ముందు తనకు ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఆ చెత్త కుప్పకు సంబంధించిన వీడియోలు, తన భార్య చనిపోయిన వీడియోలు అన్నిటినీ పోస్ట్ చేసి ఉంటుంది. ఆ వీడియోలు అన్ని పోలీస్ చీఫ్ కూడా చూస్తాడు. ఆ సమయంలోనే మోహన్ కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. అదే టైంలో గణేషన్ ఆ మోహన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి తన ల్యాప్టాప్ లో మోహన్ ని లైవ్ గా చూస్తూ ఉంటాడు. ఒక పోలీస్ గ్యాంగ్ మోహన్ ఉన్న చోటికి వెళ్తూ ఉంటారు. పోలీసులకు తెలిస్తే మోహన్ ను అరెస్ట్ చేస్తారు అనుకొని తనకు తాను ఒక పాయిజన్ ఇంజెక్షన్ చేసుకొని చనిపోతాడు. అదే టైంకి పోలీసులు మోహన్ ఉన్న చోటకి వెళ్ళేసరికి మోహన్ అప్పటికే చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు కోసం అందరూ ఆ ఇంటిని చెక్ చేస్తారు. కానీ ఆ అబ్బాయి మోహన్ ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. వెంటనే గణేషన్ మోహన్ ల్యాప్టాప్ ని హ్యాక్ చేసినప్పుడు మోహన్ 2 స్పీకర్స్ ని అలాగే 2 పాయిజన్ గ్యాస్ సిలిండర్స్ ని ఆర్డర్ చేసినట్లుగా తెలుస్తుంది. అప్పుడు గణేషన్ కి మోహన్ పాప ఎలా అయితే చనిపోయిందో గ్యాస్ పీలుస్తూ ఆ ఎమ్మెల్యే కొడుకును కూడా అలాగే చంపాలని అనుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత గణేషన్ మోహన్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ను కూడా చెక్ చేస్తాడు. అప్పుడు గణేషన్ కి మోహన్ ఒక థియేటర్ని కొన్నట్టుగా, ఆ థియేటర్ని రెన్యువేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది అంతా తెలుసుకున్న గణేషన్ మోహన్ కొన్న ఆ 2 స్పీకర్స్ ని థియేటర్లో పెట్టడానికి కొని ఉండొచ్చని తెలుస్తుంది. కానీ ఆ పాయిజన్ సిలిండర్స్ ని మాత్రం ఖచ్చితంగా అయాన్ని చంపడానికే తీసుకున్నట్లుగా అనుకుంటాడు. వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే మోహన్ అయాన్ని కూడా ఆ థియేటర్లోనే బంధించి ఉంటాడని అర్థం చేసుకొని వెంటనే పోలీస్ చీఫ్ ను కలిసి, సార్ మోహన్ ఖచ్చితంగా అయాన్ని థియేటర్లోనే దాచిపెట్టి ఉంటాడని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ గణేషన్ని చూసి, నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు గణేషన్, సార్ నేను ఒక హ్యాకర్ని, ఆ మోహన్ ల్యాప్టాప్లో ఉన్న డేటాని చూసి ఇదంతా మీకు చెప్తున్నాను అని అంటాడు. దానితో వెంటనే ఆ చీఫ్ ఒక పోలీస్ టీంని ఆ థియేటర్ దగ్గరకు పంపిస్తాడు. మరొక పక్క అప్పుడే అయాన్ స్పృహలోకి వచ్చి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. అయాన్ని ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్ లో బంధిస్తారు. అక్కడ ఒక టీవీతో పాటు ఒక డిఫరెంట్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అదే టైంలో ఆటోమేటిక్ గా ఒక జూమ్ కాల్ మోహన్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అవుతుంది. మోహన్ ల్యాప్టాప్ గణేషన్ దగ్గర ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అయాన్ ఏడుస్తూ, నేను ఎక్కడ ఉన్నాను, నాకు ఏం జరిగింది అని అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు గణేషన్ వెంటనే అయాన్తో, నువ్వు ఏమి బాధపడకు, నీ బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము, త్వరలోనే మేము నీ దగ్గరికి వస్తున్నాము అంటాడు. అదే సమయంలో జూమ్ కాల్ కట్ అవుతుంది. గణేషన్ పోలీస్ చీఫ్తో, సార్ నాకు మోహన్ ల్యాప్టాప్ కావాలి అని అడుగుతాడు. దానికి అక్కడే ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ చీఫ్తో, సార్ ఇది తనకి ఎలా ఇవ్వగలం,
మన పాస్వర్డ్స్ అన్నీ తనకి ఎలా చెప్తామని అంటుంది. వెంటనే ఆ పోలీస్ చీఫ్ లేడీ పోలీస్తో, ఈ టైంలో నీ ఈగోని ఇక్కడ చూపించవద్దు, నువ్వు చెప్పలేని వాటిని తను కనిపెట్టి చెప్తున్నాడు, ఇద్దరు కలిసి పని చేయండి అని చెప్తాడు. తర్వాత జూమ్ వీడియో కాల్లో కనెక్ట్ అయిన అడ్రస్ కనిపెడతాడు. సేమ్ అదే అడ్రస్ కి 3 స్విగ్గీ ఆర్డర్లు కూడా డెలివరీ అయినట్టు తెలుస్తుంది. వెంటనే ఆ స్విగ్గీ ఆర్డర్లు పంపించిన రెస్టారెంట్ ని కనుక్కుంటాడు. కానీ కస్టమర్ కి ఎవరు సప్లై చేసి ఉంటారు అని తెలిసి ఉండదు. దానితో ఒక టీం ని ఆ రెస్టారెంట్ దగ్గరకు పంపించి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్తాడు. మరొక పక్క ఇంకొంతమందిని పోలీసులు థియేటర్ దగ్గరికి వెళ్లి వెతక కానీ అయాన్ కనిపించడు. అదే టైంలో గణేషన్ మోహన్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేయగా మోహన్ నుంచి కామాక్ష్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టు తెలుస్తుంది. అప్పుడు గణేషన్ థియేటర్ లో బాబు లేకపోతే మోహన్ అయాన్ ను ఆ కామాక్ష్ ఇంట్లోనే దాచిపెట్టి ఉంటాడు అని ఆ కామాక్ష్ ఇంటి అడ్రస్ ని కనుక్కుంటాడు. అదే సమయంలో జూమ్ వీడియో కాల్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఆ వీడియోలో అయాన్ కి ఊపిరి ఆడక చాలా సతమతమవుతూ ఇబ్బంది పడుతూ డాడీ నన్ను కాపాడండి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పటికే ఆ మోహన్ చెప్పిన 12 గంటల సమయం కూడా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత గణేషన్ వెంటనే ఇంతకు ముందు ఏ రెస్టారెంట్ నుంచి అయితే 3 స్విగ్గీ ఆర్డర్లు ఆ జూమ్ ఖాళీ అడ్రస్ కి వెళ్ళాయో ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసినప్పుడు ఆ వీడియోలో మోహన్ కనిపిస్తాడు. అతని చేతికి టాటూ కూడా ఉంటుంది. అదే విధంగా మోహన్ అక్కడ ఒక వ్యక్తిని కలవడం చూసి వెంటనే గణేషన్ ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రెస్టారెంట్ ఓనర్ని ఆ మోహన్ గురించి, మోహన్ ఎవరిని కలిశాడు, ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తాడు. దానికి ఆ ఓనర్ గణేషన్ని చూసి, సార్ ఆ మోహన్ కామాక్ష్ అనే వ్యక్తిని కలిశాడు, ఈ మోహన్ ఇంకా కామాక్ష్ ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానితో గణేషన్ ఆ కామాక్ష్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తాడు. కామాక్ష్ ఒక సౌండ్ ఇంజనీర్ అని తెలుస్తుంది. దానితో గణేషన్ ఆ కామాక్షిని కలిసి మోహన్ గురించి డీటెయిల్స్ కనుక్కుందాం అనుకొని వెంటనే ఆ కామాక్షికి ఫోన్ చేస్తాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దానితో గణేషన్ వెంటనే ఆ కామాక్ష్ అసిస్టెంట్ కి కాల్ చేసి కామాక్ష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ కామాక్ష్ ఢిల్లీకి వెళ్ళాడు అని చెప్తాడు. దానితో గణేషన్ తనతో లాస్ట్ గా కామాక్ష్ ఎక్కడ వర్క్ చేశాడు అని అడుగుతాడు. ఆ అసిస్టెంట్, సార్ లాస్ట్ గా అంటే మేము కొల్లూరులో ఒక న్యూ ఇన్ఫ్రా పార్క్ ఓపెన్ చేశాము, ఆ కంపెనీకి కూడా కామాక్షి సారే వర్క్ చేశాడు అని చెప్తాడు. దాంతో గణేషన్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ అడ్రస్ కి చేరుకుంటాడు. అక్కడ నుంచి చూడగా కామాక్ష్ వర్క్ చేసిన రూమ్ అసలు ఓపెన్ అవ్వదు. ఎందుకంటే దానికి ఫేస్ లాక్ పెట్టి ఉంటుంది. అప్పటికే ఆ మోహన్ చెప్పిన 12 గంటల్లో 3 మినిట్స్ మాత్రమే ఉంటాయి. లోపల అయాన్ స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటాడు. తన తలలో నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఈ 3 మినిట్స్లో తనని కాపాడలేకపోతే తను నిజంగానే చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు గణేషన్ వెంటనే ఆ ఫేస్ లాక్ ని అన్లాక్ చేయడం కోసం హ్యాక్ చేసి ఆ లాక్ కి తన ఫేస్ ని పాస్వర్డ్ గా రీసెట్ చేసి తర్వాత గణేషన్ అతి కష్టం మీద లేచి నిలబడి ఫేస్ ని ఆ లాక్ కి చూపిస్తాడు. అప్పుడు ఇంకా ఆ లాక్ ఓపెన్ అవుతుంది. వెంటనే అయాన్ బాబుని బయటకు తీసుకువచ్చి తన మీద పడుకోబెట్టుకొని తట్టి లేపగా అయాన్ స్పృహలోకి వస్తాడు. దానితో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఈ విధంగా గణేషన్ ఒక హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ తన తెలివిని ఉపయోగించి అయాన్ బాబుని కాపాడతాడు. ఇంకో పక్క నిధి గణేషన్ రాసిన స్టోరీని పబ్లిష్ చేయడం కోసం ఇన్వెస్టర్ ని కలుస్తుంది. ఇన్వెస్టర్ ఆ బుక్ ని పబ్లిష్ చేయడంలో ఇన్వెస్ట్ చేస్తాడు. దానితో ఫైనల్ గా గణేషన్ రాసిన స్టోరీ కూడా పబ్లిష్ అవుతుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.